సహోదరి సహోదరా, ఒక ప్రత్యేకమైన పని కోసం నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను. నీ జీవితంలో మీ కుటుంబ సభ్యుల్లో కానీ, మీ బంధువుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ ఇరుగు పొరుగు వారిలో కానీ ఎవరి జీవితాల్లో జరగనటువంటి ఒక ప్రత్యేకమైన కార్యము కోసం దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేంది పాస్టర్ గారు అంటే వచ్చే రోజుల్లో మీరు అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. ఆ రోజున మీరు ఈ బలిపీఠ మీద పాస్టర్ గారు చెప్పాడు, ఇది దీని గురించి అనుకుంటా అని మీరు అనుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి జీవితాల్లో జరగని ఒక అద్భుత కార్యము, మీరు ఎప్పుడు విననటువంటి ఒక అద్భుత కార్యం, మీరు ఎంతవరకు పొందినటువంటి ఒక ప్రత్యేకమైన పని దేవుడు మీ జీవితాల్లో నెరవేర్చునుగాక. వీరిని ఏ పనికి అప్పచెప్పారంటే అండి, ఒక ప్రత్యేకమైన పని. అది ఏమిటంటే సువార్తను ప్రకటించుట. సువార్త లేని స్థలాలలో సువార్తను ప్రకటించుట. సువార్త అందని ప్రాంతాలకు మీరు వెళ్ళి సువార్తను అందించాలి. యేసు ప్రభు వారి దగ్గర శిష్యులు 12 మంది ఉన్నారు కదా. ఈ 12 మంది శిష్యులు యెరూషలేములో ఉన్నారు. అక్కడ సంఘమునకు గొప్ప హింస కలిగిందంట. అప్పుడు వీరందరూ ఏమైపోయారండి, చెదరిపోయారు. వెళ్ళిన చోటల్లా సువార్త చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ అపోస్తలుడైన తోమ అక్కడ నుండి ఎక్కడికి వచ్చేసాడు, మన భారతదేశానికి వచ్చాడు. ఎప్పుడు మొదటి శతాబ్దంలోనే వచ్చారు. బ్రిటిష్ వాళ్ళ ద్వారా క్రైస్తవ్యము ఇండియాలోనికి రావటం కాదు, కానీ మొదటి శతాబ్దంలోనే బ్రిటిష్ వాళ్ళు కాదు, ఇక అంతకంటే ముందు చాలా వందల సంవత్సరాలకు పూర్వమే యేసు ప్రభు వారి శిష్యులలో ఆ 12 మందిలో ఒక ఆయన మన భారతదేశానికి వచ్చి చివరికి ఆయన చెన్నైలో ఆయన ప్రభు కోసము హతసాక్షిగా చనిపోయాడు. ఇప్పుడు కూడా ఆయన సమాధి అక్కడ ఏర్పాటు చేయబడింది. సహోదరి సహోదరా, మనకు ఒక ప్రత్యేకమైన పని దేవుడు ఏర్పాటు చేశాడు. చూడండి, ఆ సువార్తను ప్రకటించే పని యేసు ప్రభు వారు జన్మించిన తర్వాత ఎవరెవరు చేశారో కొద్దిగా మీకు ఈ విషయాలు తెలియజేయాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి మనం చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుము, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారిని ప్రకటన చేసిన వారిలో, ప్రచురం చేసిన వారిలో యేసయ్య పుట్టగానే ఎవరు చెప్పారంటే అండి, గొర్రెల కాపరులు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందలను కాచుకొనుచుండగా వారు తమ పనిలో ఉన్నారు. వారి వృత్తి ఏంటంటే అండి, గొర్రెల కాపర్లు. గొర్రెలు మేపుతూ ఉన్నారు. రాత్రి వేళ వాటికి కాపలా ఉన్నారు. రాత్రి వేళ క్రూర జంతువులు వస్తాయి, ఆ గొర్రెలను తినివేస్తాయేమో, దొంగలు దోచుకెళ్తారేమో, ఏమి ఆపదలు రాకుండా వారు కాపలాగా ఉన్నారని మనం చూస్తూ ఉంటాం. మన పిల్లలు సండే స్కూలు నాటికి వేసినప్పుడు ఈ గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారు, అక్కడ చలిమంట వేసుకుంటూ ఉంటారు కదా. ఇక్కడ చలిమంట ఉందా?
కాకపోతే మన వాళ్ళు ఏం చేశారంటే చలి ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంట, చలిమంట వేసుకున్నారు. ఇప్పుడు చలి మనకు ప్రారంభమైంది కదండి, చలి ప్రారంభమైంది. మరి ఎంతమంది చలిమంట వేసుకున్నారు ఇవాళ? ఎవరు చలిమంట? అంత ఎక్కువ చలి లేదు కదా. ఈరోజు మనకి ఉండడానికి మన ఇళ్ళు ఎచ్చగా ఉన్నాయి, చలిమంట వేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే వీరు ఎప్పుడైతే దేవదూత తమతో చెప్పుట జరిగిందో వెంటనే వారు ఏం చేశారంట, వారు తమ మందలను విడిచిపెట్టేసి దేవదూత తమతో చెప్పిన ప్రకారముగా వెళ్ళి ఆ శిశువును చూచి, వారు చూసారా చూడలేదండి, చూసిన తర్వాత ఆగారా? వారు ఏం చూశారో, ఆ శిశువుని గురించి దేవదూత ఏం చెప్పారో వారు ఆ మాటలను ప్రచురము చేసిరి, ప్రకటించారు. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి, ఆ వారు ప్రచురం చేశారు. ఏమని? ఈయన రక్షకుడు, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ఎవరు పుట్టారు? రక్షకుడు పుట్టారు. అంటే అప్పటికి యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారా? అప్పటికి సిలువ మరణం పొంది మరణాన్ని జయించి తిరిగి లేచారా? అప్పటికి యేసు ప్రభు వారు పరలోకానికి ఆరోహణమయ్యారా? కానీ అప్పుడే దేవదూత వారితో చెప్పిన ప్రకారముగా ఈయన రక్షకుడు, దేవునికి మహిమ కలుగునుగాక. ఈయన రక్షకుడు, ఇదిగో మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన రక్షణ చెప్తే ఏందయ్యా నువ్వు, ఎట్లా చెబుతావు నువ్వు అంటే, ఆయన గురించి పరలోకం నుండి దేవదూత దిగి వచ్చి మాకు చెప్పారు కనుక మేము చెబుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గమనించండి, ఆయన ఈ లోకంలో జన్మించారు, 33 సంవత్సరాలు జీవించారు, సిలువలో మరణించారు, ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ దినమున మరణాన్ని జయించి సజీవుడిగా పునరుద్ధానం పొంది తిరిగి లేచి శిష్యులకు 40 రోజులు కనబడి ఆ తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ఇదంతా కూడా వాస్తవ చరిత్ర. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇప్పుడు మనం ఆయన గురించి చెప్పడానికి ఎంతో చరిత్ర ఉందండి, అవునా? దేవదూతలు వాళ్ళకి చెప్పింది ఒకటే అంశం, ఏంటి? దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు, ఈయన రక్షకుడు, అంతే చెప్పారు. కానీ ఇప్పుడు మనకైతే ఆయన కన్య మరియ గర్భంలో జన్మించారు. ఆయన ఈ లోకంలో దేవుని రాజ్యమును ప్రకటించారు. ఆయన చేసిన అద్భుత కార్యాలు 4 సువార్తల్లో రాయబడ్డాయి. ఎన్ని అద్భుత కార్యాలు జరిగించారో. ఈ రోజున అద్భుత కార్యాల కోసము, మేలుల కోసము, విడుదల కోసము, ఆరోగ్యం కోసము, సమస్యల నుంచి మేలు పొందడం కోసం చాలామంది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరికీ ఈ శుభవర్తమానం ఎంతో అవసరమై ఉంది. నశించుచున్న ఈ లోకానికి, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చిన, ఇవి అందరికీ ఈ శుభవర్తమానము అందించటానికి ఈ ప్రత్యేకమైన పని కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యంలో యోహాను సువార్తలో మనం చదివినట్లయితే 1వ అధ్యాయము 35వ వచనంలో మనం చదివినట్లయితే, మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా. ఈ యోహాను ఎవరు? ఏమనండి? ఈ యోహాను బాప్తిస్మిచ్చు యోహాను. మీరు చదివితే అక్కడ ఆ పైన ఏమని రాయబడింది? ఈ యోహాను యేసును చూసి ఏమన్నా అంటే, ఇదిగో 29వ వచనం, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్న, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయను, నేనెవరిని గూర్చి చెప్పి తినో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చు వచ్చి తినని చెప్పెను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశం నుండి దిగి వచ్చేట చూచి తిని ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని
నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుటకు ఆ, నన్ను పంపినవాడు ఆ. నీవెవని మీద దిగి దిగి వచ్చి వచ్చి నిలుచుట చూచితివో ఆ, ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడని ఆ. నాతో చెప్పాను. నాతో చెప్పాను, ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని నేను సాక్ష్యం ఇచ్చి తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిని. గమనించండి, నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను. ఎవరు చెబుతున్నారు? బాప్తిసం ఇచ్చు యోహాను చెబుతున్నాడు. యేసు ప్రభు వారికి బాప్తిసం ఇచ్చింది ఎవరు? బాప్తిసం ఇచ్చు యోహానే. మనం పరలోక రాజ్యానికి వారసులం అవడం కంటే మించిన ఆశీర్వాదం ఇంకా ఏదీ లేదు. ఎందుకంటే అది శాశ్వతమైంది. ఈ లోకంలో వచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా శాశ్వతమైనవి కావు. ఏమా మీరు వింటున్నారా? ఈ లోకములో ఆరోగ్యం పొందొచ్చు ఈ రోజున, కానీ ఇంకా మనం చనిపోయేదాకా ఆరోగ్యం అలాగే ఉంటుందని చెప్పగలమా? వయసును బట్టి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, వాతావరణం బట్టి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అక్క ఏంది లేట్ అయింది, మరి లేట్ అవ్వక ఏం చేసింది? పొద్దున్నే అద్దంలో మొహం చూస్తుంటే తెల్లగా పోయింది. మరి దాన్ని శుభ్రం చేయాలిగా. ఎందుకని? చలికి అట్ట చర్మం పేలిపోతుంది, పగిలిపోతుంది సార్. వాతావరణం బట్టి కొన్ని సమస్యలు వస్తున్నాయి, అనారోగ్యం మన తిండిని బట్టి కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఇది శాశ్వతమైంది కాదు. చలికాలం ఒక రకంగా ఉంటుంది మాకు, వర్షాకాలం మరొక రకంగా ఉంటుంది, వేసవికాలం మరొక రకంగా ఉంటుంది కదా. ఇవన్నీ అశాశ్వతమైనవి. పరలోక రాజ్యంలో ప్రవేశించుట అది శాశ్వతమైనది. దేవునికి మహిమ కలుగును గాక. దాన్ని స్వతంత్రించుకోవాలంటే ఇదిగో ఆ బాప్తిస్మిచ్చి యోహాన్, ఆయన ఒక ప్రవక్త. ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడని యేసు ప్రభు వారు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. ఆయన ప్రభు యొక్క మార్గములను సరళం చేయడానికి వచ్చినటువంటి ఆయన అందరికి బాప్తిస్మం ఇస్తున్నాడు. అయితే దేవుడు ఆయనకు చెప్పాడంట, ఎవరి మీద దేవుని ఆత్మ దిగి రావటం నువ్వు చూస్తావో ఆయనే దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం. అందరికీ బాప్తిస్మం ఇస్తున్నారంట, కానీ ఎవరి మీద దేవుని ఆత్మ దిగిరావటం ఆయనకి కనపడలేదు. యేసు ప్రభు వారికి బాప్తిస్మం ఇస్తున్న సమయంలో ఆకాశము తెరవబడిందంట. దేవుని పరిశుద్ధాత్మ పావురాకారం వలె రెక్కలు కొట్టుకుంటా వచ్చి ఆయన మీద వాలటం అనేది ఆయన చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చాను, కానీ ఈయనైతే మీకు పరిశుద్ధాత్మలో నీళ్ళలో ఇస్తాడు, పరిశుద్ధాత్మలో కూడాను బాప్తిస్మం ఇస్తాడు. బాప్తిసం పొందడం ఎంతో గొప్ప ఆశీర్వాదం, దేవుని యొక్క ఏర్పాటు. నేను బాప్తిస్మాలు ఇవ్వడానికి ముందు 40 రాత్రుల ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రభువా, మొట్టమొదటిసారిగా బాప్తిస్మాలు ఇవ్వమని మీరు చెప్పారు కనుక నేను బాప్తిస్మము ఇవ్వటానికి సిద్ధపడుతున్నానయ్యా. నాతో నువ్వు మాట్లాడు ప్రభువా. దేవుడు ఒక దర్శనం చూపించాడండి. దాంట్లో ఒక మంచి ఫలాలతో ఉన్న చెట్టు కనబడింది. ఆ చెట్టుకి చాలా ఫలాలు ఉన్నాయి. నేను వెళ్ళి ఆ ఫలాలు కోసుకుంటా ఉన్నాను. 1, 2, 3, 4, 5, 6, 7 కోసుకున్నాను. కింద అందిని అన్నీ అయిపోయినాయి, ఇంకా పైన ఉన్నాయి 7 తీసుకున్నాను. ఇంకా నేను ఆ పైన ఉన్న ఫలాలు కోసుకోవడానికి ఎగురుతున్నాను, కానీ అవి అందట్లేదు. ఆ 7 ఫలాలు తీసుకొని వచ్చేసా. మెలకు వచ్చింది. రేపు బాప్తిస్మాలు. ఈరోజు దేవుడి దర్శనం ఇచ్చాడు. ఏంటి ప్రభువా 7 ఫలాలు ఇచ్చావు? 7 ఫలాలు ఇవ్వటం మంచిదా కదా? ఏమండి, మీలో చాలామందికి దర్శనాలు బాగా తెలుసు. స్వప్నాలు భావాలు చెప్పేవారు ఉన్నారు, సొంత భావాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. అసలు దేవుడు ఇచ్చిన దాన్ని పూర్తిగా మార్చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మార్చబాకండి, దేవునికి స్తోత్రం. మారిస్తే పొందిన వాళ్ళు కూడా సంతోషించవలసి పోయి ఏడుస్తారు, దుఃఖపడతారు. 7 ఫలాలు ఇచ్చావేంది ప్రభువా? ఇంకా నేను ఎక్కువ పొందలేకపోయానయ్యా, ఏమిటి ప్రభువా అని అనుకున్నాను. ఆదివారం ఉపవాస ప్రార్థనలు అయిపోయినాయి. ఆదివారం బాప్తిస్మాల గురించి ఇలాగ నేను ప్రకటన చేస్తున్నాను. మారు మనసు పాపక్షమాపణ పొందిన వాళ్ళు బాప్తిసం పొందాలని మీరు ఎవరైతే కోరుకున్నారో దయచేసి మీరు ముందుకు రండి, బాప్తిస్మాలకి వెళ్దామంటే ఆ రోజున బాప్తిసం పొందడానికి ఎంతమంది వచ్చారా అంటే 7 వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక.
మొట్టమొదట 7 బాప్తీసం ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుడు, నీవు దేవుని ఏర్పాటులో ఉన్నప్పుడు, ఇదిగో బాప్తీసం కోసము పిలుపు దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు బాప్తీసం పొందితే అది నీకు చాలా మేలు. చాలా ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాం, చాలాసార్లు దర్శిస్తూ ఉన్నాం, చాలాసార్లు మాట్లాడుతూ ఉన్నాం, చాలాసార్లు చెప్తూ ఉన్నాం, చాలాసార్లు ప్రార్థన చేస్తున్నాం. నేను ఎంత ఎగిరినా కానీ కొంతమంది దొరకట్లా. నేను ఎంత ఎగిరినా కానీ కొంతమంది దొరకట్లా. కొంతమంది దొరికినట్టే దొరికి జారిపోతూ ఉన్నారు. ఆ పండు పండాలనే నా కోరిక, కానీ అది పండితే రాలిపోయేది. జాగ్రత్త. ఎంతవరకు ఉంటుంది చెట్టుకి? ఏమండి, ఆ చెట్టు ఎంతవరకు ఉంటుంది? ఆ చెట్టులో ఆ ఫలం ఎంతవరకు ఉంటుంది? పండే వరకు ఉండిద్ది. ఆ పండిన తర్వాత అది రాలిపోయేది. మా అక్కమ్మ గారు దాదాపు ఆమెకి మన చర్చిలో ఉన్న వాళ్ళందరికంటే సీనియర్ మోస్ట్ అనుకుంటా. ఆమె బాప్తిజం తీసుకోమ్మా అంటే, పాస్టర్ గారండి నీళ్ళల్లో దిగాలంటే నాకు చలండి అంది. నా వయసు ఎక్కువ కదా, నేను నీళ్ళలో ఆ చల్లని నీళ్ళలో నేను దిగితే నేను ఆ చలికి తట్టుకోలేని వణికిపోతాను అంది. అన్న నేను, అమ్మ నువ్వు బాప్తిజం పొందడానికి తీర్మానం చేసుకోవాలి, కానీ ఆ బాప్తిజం తొట్టి నీళ్లు మొత్తం వేడి నీళ్ళు పెడతాను నీకోసం. నా కోసం అన్ని వేడి నీళ్ళు వద్దులే అని అంటుంది. కాదమ్మా, నువ్వు బాప్తిజం పొందాలి. దేవుని కృపలన బాప్తిజం పొందింది. దేవునికి స్తోత్రం. చాలామంది తీసుకోవాలని ఆశ ఉంది, కానీ కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. నాకు కుటుంబంలో ఆటంకాలండి, నా బిడ్డల గురించి అభ్యంతరాలండి, మా యొక్క పెద్దవాళ్ళ గురించి అభ్యంతరాలండి. దయచేసి ఈ అభ్యంతరాలన్నీ కూడా సహేతుకమైనవి కానే కావు. పరలోకం చేరడానికి ఇవన్నీ ఆటంకాలు కానే కావు. ఈ బాప్తిసం ఇచ్చి యోహాను ఆయన 2 శిష్యులకి బాప్తిసం ఇచ్చాడు. ఆ 2 శిష్యులు ఆయనతో కూడా వస్తూ ఉన్నారంట. అప్పుడు యేసు ప్రభు వారు బాప్తిసం పొంది వెళతా ఉన్నారు. యేసు ప్రభు వారిని చూసి ఈ బాప్తిసం ఇచ్చి యోహాను అంటున్నాడు, ఇదిగో ఈయన ఎవరు? ఈయన ఎవరండి? ఈయన దేవుని గొర్రెపిల్ల. తన దగ్గర ఉన్న శిష్యులకి బాప్తిసం ఇచ్చి యోహాను అంటున్నాడు, ఈయన దేవుని గొర్రెపిల్ల. యేసయ్య ఎవరంటే దేవుని గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆయన దేవుని కుమారుడు. నేను మీకు నీళ్ళ బాప్తిసం ఇచ్చాను, ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు. ఆయన నాకంటే కూడాను శక్తిమంతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. గట్టిగా చెప్పకూడదు. యేసుకి మహిమ చెల్లిద్దామా? బాప్తిసం ఇచ్చి యోహాను ఆయన అంటున్నాడు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన నాకంటే ఆయన వెనకొస్తున్నాడు, కానీ నాకంటే ప్రముఖుడు. దేవునికి స్తోత్రం. ఆ మానవ జీవితంలో కూడాను మనం తగ్గించుకొని ఇతరులను హెచ్చించే ఆలోచనే కలిగి ఉండాలండి. ఇక్కడ వాస్తవ సత్యాన్ని సాక్ష్యం ఇచ్చాడు బాప్తిసం ఇచ్చు యోహాను. ఈ 2 శిష్యులని ఆయన దేవుని గొర్రెపిల్ల, ఆయన దేవుని కుమారుడు, ఆయన మెస్సయ్య, ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు అని వీళ్ళకి చెప్పినప్పుడు వీరిద్దరూ ఏం చేశారంట? బాప్తిసం ఇచ్చి యోహాను విడిచిపెట్టేసి యేసు ప్రభువాన్ని వెంబడించడం ప్రారంభించారు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ ఏమని రాయబడిందంటే, అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసుని వెంబడించిరి. యేసుని వారు వెంబడించారు. అయితే యేసు ప్రభు వారు యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించడం చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగా, వారు రబ్బీ నీవెక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడు అని అర్థం. ఆయన ఏం చెప్పాడంట? వచ్చి చూడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలం చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ అయ్యెను. యోహాను మాట విని ఆయన వెంబడించిన 2లో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సియను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సియాను మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడుదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ 2లో ఒక అతని పేరేం పేరేంటండి? అంద్రేయ. పేతురు గారి యొక్క
అన్నగారు. ఇప్పుడు అన్నయ్య తమ్ముడికి ఏం చెప్పాడంట, మేము మెస్సియాను కనుగొన్నాము, ఆయనే దేవుని కుమారుడు, ఆయనే రక్షకుడు, ఆయనే మన జీవితాలను రక్షించేవాడు, ఆయనే పరలోకానికి మార్గమును చూపించేవాడు, ఈ లోకమందును పరలోకమందును మనల్ని ఆశీర్వదించేవాడు ఆయనే. ఎప్పుడైతే ఆంద్రేయ ఆ మాట చెప్పాడో పేతురు గారు కూడాను వెంటనే వచ్చేసి యేసేను వెంబడించారంట. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు వారిని గురించి యేసయ్యను ఎవరు చూశారో వారు ప్రకటించకుండా ఉండలేదు. నీవు చూస్తే ఆయన దర్శనము చూస్తే ఏమండి, పేతురు గారు ఆయనతో కూడా సంచరించారు, యోహాను గారు 12 మంది శిష్యులు ఆయనతో కూడా నివసించారు. కానీ మనము ఎవరం కూడాను ఆయనతో కూడా శరీర ప్రకారముగా మనం ఆయన చూడలేదు. పౌలు గారు కూడా శరీర ప్రకారంగా ఆయన్ని చూడలేదు. ఇంకా అపోస్తలు కూడా మిగతా వారు అంటే 12 మంది కాకుండా మిగతా తర్వాత వచ్చిన వాళ్ళు చూడలేదు, కానీ విని విశ్వసించారు. తోమాతో ప్రభువు అన్నారు, తోమా, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు మరి ధన్యులు. దేవునికి మహిమ కలుగునుగాక. ధన్యులమా మరి ధన్యులమా? మరీ ధన్యులు మీరు. దేవునికి స్తోత్రం. మీరు ఇంకా మరీ ధన్యులు. అయితే ఆయన ప్రేమను రుచి చూసి, ఆయన అద్భుత కార్యములను మన జీవితంలో చూసి మనం ఇంకా మౌనంగా ఉండడం ఇది ధర్మము కాదు. నీ కోసం ఆయన ప్రాణం పెట్టి, నీ కోసం ఆయన త్యాగం చేసి నీ జీవితంలో ఎన్నో మేలు చేస్తే ఇంకా నువ్వు ఆయన నమ్మకపోతే ఇది నమ్మక ద్రోహం కాదా? ఏమండి, నీ జీవితంలో కూడా రుచి చూసి, మనము రుచి చూసాము, అనుభవించాము, ఇంకా మీరు అనుభవించబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు మనం ఏం చేయాలంటే మనకు తెలిసిందంతా కూడా ఇతరులకు తెలియజేస్తూ ఉండాలి. ఈరోజు మాకు పాస్టర్ గారు ఈ వాక్యం చెప్పారు, ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియజేయాలి. ఇదిగో ఆ పాస్టర్ గారి జీవితంలో దేవుడు ఇట్లా మాట్లాడాడంట, ఇదిగో ఆ గొర్రెల కాపరులతో దేవుడు ఇట్లా మాట్లాడాడంట, ఇదిగో ఆ ఆంధ్రేతో బాప్తిస్మ ఇచ్చే యోహాన్ గారు ఇలా మాట్లాడారంట, ఇదిగో ప్రభు సౌలుతో ఇట్లా మాట్లాడారంట. ఈ వాక్యము మనం విన్న వాక్యము ఏం చేయాలంటండి, అందరికీ ప్రచురము చేయాలి. అప్పుడు వారు విని మేలు పొందుతారు, రక్షణ పొందుతారు. వారిని ఒక ప్రత్యేకమైన పని కోసం నేను ఏర్పాటు చేసుకున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘంలో నుంచి 2 మిషనరీలని, సౌలుని బర్నబాని 2 కూడా పంపించారు. వారు వెళ్ళి సువార్త దండయాత్ర చేసి సంఘాలను స్థాపించారు. దేవునికి మహిమ కలుగునుగాక. మన సంఘములో నుండి మిషనరీలను దేవుడు లేవనెత్తునుగాక. ప్రపంచ 4 దేశాలకు, 4 దిక్కుల భూదిగంతముల వరకు మన బిడ్డలను మనలను ఆయన నడిపించునుగాక. సువార్త అందని స్థలాలకు మనల్ని నడిపించి సంఘములను స్థాపించునుగాక. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయన, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలను మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున
హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని, దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరంలో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము, ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట DVDలు, CDలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించును మరియు గుంటూరులోని ప్రబోధ బుక్స్టాల్ నందు మీకు లభించును. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ G. విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497 మరియు ఒక నంబర్ 8885539777.